తల బద్దలైపోయే నొప్పి, వెలుతురు చూస్తే అల్లాడిపోవడం, వాంతులు, వికారం ఈ లక్షణాలన్నీ ఉన్నాయంటే అది సాధారణ తలనొప్పి కాకపోవచ్చు, ప్రాణాంతకమైన మైగ్రేన్ అవ్వచ్చు. ఇప్పటి వరకు వైద్య రంగంలో సాధారణ తలనొప్పి, మైగ్రేన్కు మధ్య తేడాను ఖచ్చితంగా నిర్ధారించే సరైన డయాగ్నోస్టిక్ కిట్ మాత్రం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు. ప్రపంచంలోనే తొలిసారిగా మైగ్రేన్ని ముందుగానే గుర్తించే సరికొత్త కిట్ అభివృద్ధి చేసి రికార్డు సృష్టించారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. సాధారణ తలనొప్పికి మైగ్రేన్ కు మధ్య తేడా గుర్తించడం చాలా మందికి కష్టమైన పని. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన వైద్యులకు కూడా ఇది సవాలుగా మారుతుంది. తలనొప్పి రాగానే చాలా మంది శారడానో మరో మాత్రో వాడుతుంటారు. అది మైగ్రేన్ అయితే ఆ వాటి వల్ల తాత్కాలిక ఉపశమనమే ఉంటుంది, శాశ్వత పరిష్కారం దొరకదు. సకాలంలో వ్యాధి నిర్ధారణ లేకపోవడం వల్ల మైగ్రేన్ బాధితులు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు. పేర్లు రమ్య, దివ్యసాయి, శ్రావణి, భాగ్యశ్రీ, మణికంఠ. ఏయూ జువాలజీ విభాగ పరిశోధకులు. ప్రపంచంలో ఇంతవరకు మైగ్రేన్ నిర్ధారణకు ప్రత్యేకంగా కిట్ లేదని గుర్తించిన వీరు మైగ్రేన్ ను సాధారణ తలనొప్పి అనుకునే వారికి ఖచ్చితమైన పరీక్ష అందించడమే లక్ష్యంగా ఐవీడీ కిట్ తయారు చేశారు. ఇందుకోసం ఈ 5గురు టీమ్ గా ఏర్పడి ఈ వినూత్న ఆవిష్కరణకు కృషి చేశారు. టీకాప్సీ ల్యాబొరేటరీస్ లో పరిశోధనలు చేసి మైగ్రేన్ రావడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషించారు. ఈ ప్రత్యేక ప్రాజెక్టును జువాలజీ విభాగ ప్రొఫెసర్లు భరతలక్ష్మి, రవికిరణ్ల పర్యవేక్షణలో రూపొందించారు విద్యార్థులు. రక్త నమూనాల ద్వారా ప్రోటీమిక్స్ అనాలిసిస్ చేసి ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ బయో మార్కర్స్ గుర్తించారు. మూత్ర నమూనా ద్వారా LC-MS అనాలిసిస్ చేశారు. ఫలితాలు ఆశాజనకంగా రావడంతో మరింత ఖచ్చితత్వం కోసం ప్రస్తుతం జూనియర్ విద్యార్థులు సైతం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. మేమందరం కలిసి మైగ్రేన్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది, దాని యాక్టివిటీ ఏంటి అని స్టడీ చేసాము. ఆ స్టడీలో మాకు తెలిసింది ఏంటంటే నార్మల్ హెడేక్ కన్నా మైగ్రేన్ హెడేక్ కొంచెం డేస్ కానీ హవర్స్ కానీ లాంగ్గా ఉంటుంది కంపేరింగ్ టు నార్మల్ హెడేక్. సో ఈ డిఫరెన్స్ బట్టి మేము దాని ట్రిగరింగ్ పాయింట్స్ ఏంటి, ఎలా యాక్టివేట్ అవుతుంది, దాన్ని ఏది ప్రొవోక్ చేస్తుంది, నెక్స్ట్ అదని స్టడీ చేసాం మేము. ఆ స్టడీలో మాకు తెలిసింది ఏంటంటే కొన్ని టెంపరేచర్స్ చేంజెస్ వల్ల కొంతమందికి ట్రిగర్ అవుతుంది, కొంతమందికి తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాక ట్రిగర్ అవుతుంది, నెక్స్ట్ కొంతమందికి ఐరన్ చేసే స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ కూడా కొంతమందికి పడక ట్రిగర్ అవుతుంది మైగ్రేన్ అనేది. దీనికి ఏమైనా సొల్యూషన్ కనుక్కుందామని చెప్పి మేము భరతలక్ష్మి మేడం హాస్పిటల్ కొలాబరేషన్తో ఎథికల్ కన్సర్న్ బట్టి మాకు తగినట్టుగా వాళ్ళు సీరం కలెక్ట్ చేసి ఇచ్చారు. మైగ్రేన్ వచ్చినప్పుడు రోగుల శరీరంలో 3 నుంచి 4 రోజుల పాటు ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని రక్త నమూనా తీసుకుని ఈ ప్రోటీన్స్ ను పరీక్షించడం ద్వారా 50% మైగ్రేన్ ను నిర్ధారణ చేయొచ్చని అంటున్నారు. మిగతా 50% ఖచ్చితత్వం కోసం మూత్ర నమూనా ద్వారా సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ తాలూకు మెటబోలైట్లను LC-MS, GC-MS టెక్నాలజీ ద్వారా గుర్తించవచ్చన్నారు. ఈ రెండింటి కలయికతో 100% ఇది మైగ్రేన్ అని చెప్పే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. బ్లడ్ మాత్రమే ప్రోటీమిక్స్ చేయించాము, యూరిన్ మాత్రం LC-MS చేయించాము. ఆ బ్లడ్లో బయో మార్కర్స్ మేము ఫైండ్ చేసాము, ఒక 4 to 5 అరౌండ్ ఫైండ్ చేసాము. అందులో ప్రో ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ మేము ఫైండ్ అవుట్ చేసాము. అండ్ యూరిన్లో సెరోటోనిన్ బయో కాంపౌండ్ మేము కనుక్కున్నాం. దట్ మీన్స్ సెరోటోనిన్ అనేది యూరిన్లో 5-ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మైగ్రేన్ వచ్చేటప్పటికి సెరోటోనిన్ లెవెల్ హైగా ఉంటుంది బ్లడ్ లెవెల్లో, అది యూరిన్లో వచ్చేటప్పటికి అది ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ బైక్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఉండి సెరోటోనిన్ లెవెల్ తగ్గుతుంది బ్లడ్లో. సో ఆ డిఫరెన్షన్ మేము తెలుసుకున్నాం. సో దీని బేసిస్ మేము ఒక చిన్న కిట్ లాంటిది తయారు చేద్దాం అని అనుకున్నాం. ఎలా అంటే ఇప్పుడు బ్లడ్ అండ్ యూరిన్ శాంపుల్ తీసుకొని ఆ పేషెంట్కి ఆ ఉన్న టైం పీరియడ్లో, మైగ్రేన్ వచ్చే టైం పీరియడ్లో ఆ యాక్టివిటీ, ఈ 5 బయో మార్కర్స్ అనేవి యాక్టివిటీ చూపిస్తుందా లేదా అని టెస్ట్లో మేము కనుక్కుంటాం, ఫర్దర్గా ప్రాసెస్లు చేస్తాం.
మైగ్రేన్ తీవ్రతరం కాకముందే ప్రాథమిక దశలోనే దాని లక్షణాలను ఈ కిట్ ద్వారా గుర్తించవచ్చని అంటున్నారు. దీనివల్ల పేషెంట్లు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని సరైన చికిత్స పొందే వీలుంటుంది. దీన్ని తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా మరింత అభివృద్ధి చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణే కాదు, భవిష్యత్తులో మైగ్రేన్ కు శాశ్వత మందు కనిపెట్టే దిశగా ఈ యువ పరిశోధకులు అడుగులు వేస్తున్నారు. మైగ్రేన్ పేషెంట్స్కి ఏదైనా క్యూరేషన్ కానీ వాళ్ళు దానికోసం డిటెక్ట్ చేయడానికి గల రీజన్ ఏదైనా మనం కనుక్కోగలిగితే అది సొసైటీకి హెల్ప్ అవుతుంది మన కాంట్రిబ్యూషన్ కింద అని చాలా పేపర్స్ అవి స్టడీ చేయడం అని చెప్పారు. అన్నీ చేశాక మేము ఒక్కటి కనుక్కున్నాం ఏంటంటే మైగ్రేన్ అనేది డిటెక్ట్ చేయడానికి మనకి కిట్ ఏమీ లేదు. దీనివల్ల చాలా స్టడీస్ చేశాక మాకు తెలిసింది ఏంటి అనుకునంటే యూరిన్ అండ్ బ్లడ్ శాంపిల్స్లో మనము మైగ్రేన్ వచ్చినప్పుడు ఏ చేంజెస్ వస్తాయి అనేవి బయోమార్కర్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. బ్లడ్ శాంపుల్ వల్ల ఒక 50% మనము స్టడీ చేయొచ్చు అండ్ యూరిన్ శాంపుల్ వల్ల ఈ రెండు మ్యాచ్ అయిన దానివల్ల మనము మైగ్రేన్ ఉందని ట్రిగర్ చేయొచ్చు. దాని ద్వారా ఏంటి అనుకునంటే మనం ఫర్దర్గా కిట్ ప్రిపేర్ చేయడానికి ఇంకా ప్రాసెస్లో ఉన్నాము. మనకి ఇప్పుడు నార్మల్ హెడ్ఏక్ ఉంటుంది, దానికి మైగ్రేన్కి చాలా మందికి తేడా తెలియదు. నార్మల్గా వచ్చే హెడ్ఏక్ని కూడా మైగ్రేన్ అనుకుంటారు. సో ఏంటంటే దీని డిఫరెన్షియేషన్స్ కరెక్ట్గా తెలిస్తే మనకి ఏంటంటే మెడికేషన్లో కానీ ట్రీట్మెంట్లో కానీ హెల్ప్ అవుతుంది. ఇది మా మెయిన్ పర్పస్. టైఫాయిడ్, మలేరియా లాగే మైగ్రేన్ ను కూడా ఒక కిట్ ద్వారా కనిపెట్టాలనే సంకల్పంతో తమ విద్యార్థులు ఈ ప్రాజెక్టు చేశారని అంటున్నారు ద సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ అప్లైడ్ బయోలాజికల్ సైన్సెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ టీకాప్సీ ల్యాబొరేటరీస్ ఫౌండర్ డాక్టర్ రవికిరణ్. సాధారణ తలనొప్పి, మైగ్రేన్ మధ్య వ్యత్యాసాన్ని ఈ కిట్ నిరూపిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్లో మేము మైగ్రైన్ ఐడెంటిఫై చేయడానికి ఒక కిట్ని డిజైన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాము. ప్రొఫెసర్ భరతలక్ష్మి మేడం, ఆవిడేమో ఇక్కడ ఎమెరిటస్ ప్రొఫెసర్ జువాలజీ డిపార్ట్మెంట్లో, ఆవిడతోటి కొలాబరేషన్ తోటి వీళ్ళ స్టూడెంట్స్ తోటి ఈ ప్రాజెక్ట్ని మేము స్టార్ట్ చేసాం. ఆ బ్లడ్లో బయోమార్కర్స్ని అనాలిసిస్ చేసి తర్వాత యూరిన్లో బయోమార్కర్స్ని అనాలిసిస్ చేసి రెండింటిని కలిపి దిస్ ఇస్ 100% మైగ్రేన్ అని కన్ఫర్మ్ చేస్తాం అనమాట. సో అది డయాగ్నోసిస్ కిట్. సో దాదాపుగా ఒక ₹1,00,000 పైన ఖర్చు అయింది మాకు రీసెర్చ్ అది చేయడానికి. బట్ ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఇది డాక్టర్లు హాస్పిటల్స్లో కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో కానీ చేసే కిట్ లాగా, ప్లస్ ఇంట్లో కూడా ఎవరికి వాళ్ళు ఇప్పుడు మనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకునేటప్పుడు ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకునేలాగా మేము ఈ మైగ్రేన్ కూడా ఇంట్లోనే బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేసుకునేలాగా డిజైన్ చేయాలని అనుకుంటున్నాము. సో అది ఇంకా ఫ్యూచర్లో కొంచెం టైం పడుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఐపీ సెల్ ద్వారా పేటెంట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ వినూత్న కిట్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా మైగ్రేన్ తో బాధపడుతున్న ఎంతో మందికి ఉపశమనం లభించనుంది.